హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైజాగ్ డాక్యార్డ్ నుండి అప్రెంటిస్‌షిప్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ చేసి ఉంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మిస్టేక్ చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తప్పులు చేయొద్దు, చాలా జాగ్రత్తగా చూసి అప్లికేషన్ చేసుకోండి. ఇక వీడియోలకు వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అలాగే కిందన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎలాంటి లేటెస్ట్ జాబ్స్ పడినా సరే వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. అలాగే వైజాగ్ డాక్యార్డ్లో వర్క్ చేయాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఇక డాక్యార్డ్ నుండి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇది. ఈ నోటిఫికేషన్లో అన్ని ట్రేడ్లకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి, అన్ని కేటగిరీలో కూడా పోస్టులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ డీజిల్ సంబంధించి టోటల్గా 25 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్లో 13 పోస్టులు ఉన్నాయి, ఓబీసీలో 7 పోస్టులు ఉన్నాయి, ఎస్సీలో 4 పోస్టులు, ఎస్టీలో 1 పోస్టు. ఈ విధంగా అన్ని ట్రేడ్లకు సంబంధించి అన్ని కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే ఫస్ట్ కామెంట్లు అయితే పిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 275 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఎవరైతే 10th క్లాస్లో 50% మార్క్స్ని కలిగి ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐలో 65% మార్క్స్ అయితే ఎవరైతే ఉంటాయో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మినిమం 14 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైతే 2011 మే 2 ముందు వరకు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వారందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఒకవేళ మీకు 3 మే 2011 లేదా 4 మే 2011 ఉంటే వారందరూ కూడా నాట్ ఎలిజిబుల్ అండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ 2 మే 2011 లోపు అయితే ఉండాలి. రైట్. ఇక సెలక్షన్ ప్రాసెస్, ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మనకి షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అంటే ఏంటంటే మనకి 10th క్లాస్లో అదేవిధంగా ఐటీఐలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఒక్క పోస్ట్కి 5 మంది చొప్పున అయితే మనకి షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు. అంటే హాల్ టికెట్స్ అయితే ఇస్తారన్నమాట వాళ్ళకి. ఇక హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత ఈ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అది కూడా ఆఫ్లైన్లో ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్. పెన్ను పేపర్ మీద అయితే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక ఈ ఎగ్జామినేషన్కి సిలబస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే 75 క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్కి సంబంధించి 30 క్వశ్చన్లు ఉంటాయి, జనరల్ సైన్స్ సంబంధించి 30 క్వశ్చన్లు ఉంటాయి, అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 15 క్వశ్చన్లు అయితే ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి కూడా 1 మార్క్ అయితే ఇస్తారన్నమాట. రైట్ అయితే 1 మార్కు, ఇలా 75 మార్క్స్కి అయితే ఉంటుంది ఎగ్జామ్. అయితే మరి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. లేదండి, మనకి ఎప్పుడు కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, నో నెగిటివ్ మార్కింగ్. రాంగ్ ఆన్సర్లో అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. కాబట్టి హ్యాపీగా 75 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఆల్రైట్. నెక్స్ట్, ఎగ్జామ్ అయ్యాక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక ఇంటర్వ్యూకి 1 పోస్ట్కి 2 చొప్పున అయితే తీసుకుంటారు. ఇక ఇంటర్వ్యూ అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి అయితే పంపిస్తారు. ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఇక ఇంటర్వ్యూ అయ్యాక ఫైనల్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. మెడికల్ ఎగ్జామినేషన్లో మీరు ఫిట్ అయితే మీకు మెరిట్ లిస్ట్లో పేరు వచ్చి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మనకి డేట్ అయితే మెన్షన్ చేశాడు. ఫిబ్రవరి 28వ తారీఖున అయితే ఉంటుంది. ఫిబ్రవరి 28వ తారీఖున మార్నింగ్ అయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్ రిజల్ట్స్ డేట్స్ కూడా ఇక్కడ అనౌన్స్ చేశాడు. మార్చి 4న అయితే
ఇస్తాడండి. మార్చి 4వ తారీఖున సాయంత్రం అయితే ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ ట్రేడ్కి ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, ఏ ట్రేడ్కి ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఎలక్ట్రీషియన్, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సంబంధించి అయితే 7 మార్చ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, 7 మార్చిన. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా 19 మార్చి 19వ తారీఖున అయితే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇలా ప్రతి ట్రేడ్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ కామెంట్లో అయితే ఈ లింక్ ఉంటుంది. ఇక ఈ పోస్ట్లో కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు స్టైఫండ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. 1 ఇయర్ అయితే 7,700, అలాగే 2 ఇయర్స్ అయితే 8,050 రూపీస్ అయితే మీకు స్టైఫండ్ కింద ఇస్తారన్నమాట. ఇక ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి అనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అవ్వాలండి. అంటే అప్రెంటిస్షిప్ ఇండియా, మీరు నేషనల్ అప్రెంటిస్షిప్లో వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఎవరైనా లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వండి. ఫస్ట్ టైం అయితే రిజిస్టర్ చేసుకోండి. అక్కడ మీకు మీ యొక్క ఈమెయిలు, మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. అవన్నీ కూడా ఇచ్చేసి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యాక మీకు ప్రొఫైల్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ప్రొఫైల్లో ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి 100% ప్రొఫైల్ అనేది కంప్లీషన్ అయితే చేసుకోవాలి. అక్కడ ప్రొఫైల్ అనేది ఎంత పర్సెంటేజ్ మీరు కంప్లీట్ చేశారు. ప్రొఫైల్ అంటే ఏం లేదు, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీ యొక్క ప్రొఫైల్లో. ఇవన్నీ కూడా పాను, ఆధార్ కార్డు, ఇలా పాస్వర్డు, ఇలా బ్యాంక్ డీటెయిల్స్, ఇలా ప్రతిదీ కూడా మీరు ఫిల్ చేస్తే ఆ పర్సెంటేజ్ అనేది 100% అవుతుందన్నమాట. ఇలా 100% వచ్చేంత వరకు కూడా ప్రతి డీటెయిల్ ఇచ్చి మీరు రిజిస్టర్ అవ్వాలి. రైట్, మీరు మొత్తం రిజిస్టర్ అయిపోయారు సక్సెస్ఫుల్గా. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ అదే వెబ్సైట్లో అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, అందులోకి అయితే వెళ్ళాలి. వెళ్ళాక మీకు సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని వస్తుంది. అక్కడ మీరు సెర్చ్లో ఏమని టైప్ చేస్తారంటే నేవల్ డాక్యార్డ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఈ నెంబర్ అయితే వస్తుంది. ఈ నెంబర్ వచ్చాక మీరు అప్లై చేసుకోండి అని ఆప్షన్ కూడా వస్తుంది. అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ చేసుకున్నాక మొత్తం అప్లై చేసింది మొత్తం కూడా ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇదే మనం పంపించాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు ప్రింట్అవుట్ తీసుకున్న మీ అప్లికేషన్ ఫాము, అదేవిధంగా ఇక్కడ 2 కాపీస్ ఆఫ్ హాల్ టికెట్ ఫార్మాట్స్, అంటే హాల్ టికెట్స్ ఫార్మాట్స్ అయితే ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. ఆ హాల్ టికెట్స్ కూడా మీరు నింపి మీరు బై పోస్ట్ ద్వారా పోస్ట్ చేసుకోవాలన్నమాట. అది ఎలానో కూడా మీకు చెప్తాను. ఇక డాక్యుమెంట్స్ కనుక చూసినట్లయితే మీరు ప్రొఫైల్ అంటే మీరు అప్లికేషన్ చేస్తారు కదా, ఆ ఫాము, అదేవిధంగా 2 ఒరిజినల్ హాల్ టికెట్స్, ఇక్కడ ఇచ్చినటువంటి హాల్ టికెట్స్ మీరు నింపి ఆ 2 హాల్ టికెట్స్ని కూడా, అదేవిధంగా రెలవెంట్ డాక్యుమెంట్స్ అంటే మిగతా డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క ఐటీఐ సర్టిఫికేటు, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ జెరాక్స్లు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పంపించాలి. అలాగే చెక్ లిస్ట్ అన్నమాట. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కూడా ఒక చెక్ లిస్ట్ ఇచ్చాడు. ఆ చెక్ లిస్ట్ ప్రింట్అవుట్ తీసి అది కూడా పంపించాల్సి ఉంటుంది. చెక్ లిస్ట్ అంటే ఏమీ లేదండి, అంటే ఏ డాక్యుమెంట్ ఉంది, ఏ డాక్యుమెంట్ లేదు, ఇలా మనకి కొన్ని డాక్యుమెంట్స్ లైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఉందైతే ఎస్ అని టిక్ చేయాలి, లేదంటే నో అని టిక్ చేయాలి. ఇది లిస్ట్ అన్నమాట. ఇలా ప్రతిదీ చేశాక నెక్స్ట్ మీరు బై పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, ఎక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు పంపించాలి. ఏంటంటే ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ స్కూల్, విఎం నేవల్ బేస్ SOPO విశాఖపట్నం 530014 ఆంధ్రప్రదేశ్. ఈ అడ్రస్కి మీరు బై పోస్ట్ ద్వారా చేయాలన్నమాట. ఇక అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అనేది చూసినట్లయితే January 2 వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్పటి వరకు ఉండకుండా చూసిన వెంటనే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే
మీ దగ్గర అన్ని సర్టిఫికేట్లు ఉండకపోవచ్చు, లేదంటే సమ్ ఇష్యూస్ కారణంగా మీరు అప్లికేషన్ చేసుకోకపోవచ్చు. కాబట్టి ప్రతిదీ కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే ఈ 2-3 రోజులలో వాటిని సంపాదించుకొని వెంటనే అప్లికేషన్ చేసుకోండి. ఇక హాల్ టికెట్ ఫార్మాట్ కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ హాల్ టికెట్ ఫార్మాట్ కూడా మీకు కిందన డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేస్తాను. ఆ లింక్పై క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ప్రింట్అవుట్ తీసుకొని మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చి ఫిల్ చేసేయండి. రైట్, ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, సైట్ ఇదంతా కూడా మీరు ఏం చేయొద్దు, ఇదంతా కూడా వాళ్ళే నింపుతారు. కానీ ఇక్కడ మాత్రం మీ యొక్క ట్రేడు, మీ యొక్క నేము, ఎస్ఎస్సిలో అంటే 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రమే. డేట్ ఆఫ్ బర్త్, పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ మీ యొక్క ఫోటో అతికించి క్రాస్గా సిగ్నేచర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేము, నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క అడ్రస్, డోర్ నెంబరు, హౌస్ నెంబరు, స్ట్రీట్, విలేజ్, పోస్ట్, మండల్, సిటీ, డిస్ట్రిక్ట్, స్టేటు, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మనకి 10th క్లాస్లో మీ యొక్క మార్క్స్ మెమోలు అయితే ఉంటాయి, 2 అయితే ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. ఇక్కడ లాస్ట్లో అయితే ఉంటాయండి. 10th క్లాస్ మార్క్స్ మెమో ఈ విధంగా ఉంటాయి, లాస్ట్లో ఉంటాయి 2 లైన్స్ చూసుకోండి. ఇక్కడ మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇచ్చేయండి 2 కూడా. నెక్స్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ ఇచ్చేసి లెఫ్ట్ థంబ్ అంటే ఎడమ చేయి బొటన వేలుతో ఇక్కడ వేలిముద్ర అయితే వేసేయండి. నెక్స్ట్ మీ యొక్క ట్రేడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. చేశాక ఇక్కడ ఒక చెక్ లిస్ట్ అయితే ఇచ్చాడు. ఈ చెక్ లిస్ట్ కూడా మనం ప్రింట్అవుట్ తీయించాలి. ప్రింట్అవుట్ తీయించి మనం అప్లై చేసిన అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్స్ ప్లస్ ఇది, అలాగే ప్లస్ మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పోస్ట్ ద్వారా చేయాలి. అయితే ఈ చెక్ లిస్ట్లో ఏమేమి టిక్ చేయాలి? ఏమీ లేదండి, ఇక్కడ మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ అప్రెంటిస్షిప్ ప్రొఫైల్ ఫామ్ అడుగుతుంది, ఇక్కడ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఎస్ఎన్ టిక్ చేయండి. నెక్స్ట్ ఫోటో, కాపీ ఆఫ్ ఎస్ఎస్సి మార్క్స్, మీ యొక్క ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అన్నమాట, జెరాక్స్ కాపీ అక్కడ ఉంది కాబట్టి ఎస్. నెక్స్ట్ ఫోటో కాపీ ఆఫ్ ఐటీఐ మార్క్ లిస్ట్, అది కూడా కాపీ ఉంది కాబట్టి ఎస్. ఈ విధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్ లేదంటే నో, ఈ విధంగా రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ క్రిందన పార్ట్ 2 అని ఉంటుంది, ఇక్కడ మీరు ఎలాంటివి కూడా టిక్ చేయొద్దు, ఎందుకంటే టు బి ఫిల్డ్ బై ది ఆఫీస్ వాళ్ళు అయితే చేస్తారు. రైట్, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఐటీఐ మార్క్స్ మెమో, ఈ విధంగా ఉంటాయి కదా, ప్రతి కాపీ మీద ఈ విధంగా కాపీ ఉందనుకుందాం, ఈ విధంగా జెరాక్స్ ఉందనుకుందాం. ఈ జెరాక్స్లో ఎక్కడొక్కడ వైట్ స్పేస్ అయితే ఉంటుంది, వైట్ స్పేస్ దగ్గర మీ యొక్క సిగ్నేచరు, డేటు, సెల్ఫ్ అటెస్టెడ్ అని రాయాలి. ఓకేనా? ఈ విధంగా ప్రతి డాక్యుమెంట్ మీద కూడా రాయాలి. ఇది సెల్ఫ్ అటెస్టెడ్ అని అర్థం. ఓకేనా? ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడొక్కడ వైట్గా కొంచెం ఖాళీ ప్రదేశంగా అయితే ఉంటుంది, అక్కడ మీ యొక్క సిగ్నేచరు, డేట్ అని రాయండి. రాసి ఒక ఎన్వలప్ తీసుకొని, ఒకటి కాదు 2 తీసుకోండి. ఒక ఎన్వలప్ పైన మీరు టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఇంకో ఎన్వలప్ దేనికంటే మీ యొక్క అడ్రస్కి, సెల్ఫ్ అడ్రస్ కోసం. అదేవిధంగా మీకు ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు హాల్ టికెట్ పంపడం కోసం మీ యొక్క సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అయితే కావాలి. ఆ సెల్ఫ్ అడ్రస్ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది ఎన్వలప్. ఫస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళు అయితే తెలియదండి, చాలామంది ఫస్ట్ టైం కూడా అప్లై చేసి ఉంటారు, అందుకని ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నాను. ఈ విధంగా ఎన్వలప్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ ఎన్వలప్లో ఇక్కడ ఒక హెడ్డింగ్ అయితే పెట్టాలి. ఇక్కడ 2 అని పెట్టి మీ యొక్క అడ్రస్ అయితే రాయాలి. అంటే మీ యొక్క నేము, హౌస్ నెంబరు, విలేజ్, స్ట్రీటు, డిస్ట్రిక్టు, పిన్ కోడ్, మీ యొక్క ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరు షార్ట్ లిస్ట్ అయితే మీ యొక్క హాల్ టికెట్ మీకు చేరాలి కాబట్టి, పోస్ట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేసే విధంగా ఉండాలి కాబట్టి మీ యొక్క ఫోన్ నెంబర్, ఈ విధంగా ప్రతిదీ కూడా ఈ అడ్రస్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్
ఇదే సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ పైన 25 రూపీస్ పోస్టల్ స్టాంప్ మీకు పోస్ట్ ఆఫీస్లో అడిగితే ఇస్తారు. 25 రూపీస్ పోస్టల్ స్టాంప్ని ఇక్కడ అతికించాలన్నమాట. అతికించాక దీని యొక్క ఎన్వలప్ని ప్లస్ మీ యొక్క డాక్యుమెంట్స్ జెరాక్స్ని అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ని అన్నీ కూడా మడత పెట్టేసి మెయిన్ ఎన్వలప్ పెద్ద ఎన్వలప్ అయితే ఉంటుంది, దీనికన్నా కొంచెం పెద్ద ఎన్వలప్ అయితే ఉంటుంది. ఈ ఎన్వలప్లో పెట్టేసి అడ్రస్ రాసి బై పోస్ట్, స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేయండి. ఇంకా అంతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే చెప్పండి, ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇక్కడ మీకు హాల్ టికెట్ ఫార్మాట్స్ అదేవిధంగా చెక్ లిస్టు నోటిఫికేషన్ లింక్ అన్ని లింక్స్ కూడా మీకు క్రింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్లో అదే కనిపిస్తుంది. ఆ లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.